ఈ మధ్యలో కొత్త డైలాగ్ నేర్చుకున్నాడు. అంతకుముందు కో అంటే కోటెకరాలు అన్నాడు. ఆయన 1000 కోట్లకు పడగలెత్తిండు. ఇక కోటెకరాల ముచ్చట పక్కన పడేసిండు. అల్లుడు కమిషన్ కాకతీయను అటకెక్కించిండు. రావాల్సిన కమిషన్ అంత వచ్చింది, ఇంకా కాకతీయ మనకెందుకు అనుకుంటున్నాడు. వాటర్ గ్రిడ్ గురించి, ఇంటింటికి నల్ల గురించి కొడుకు మర్చిపోయిండు. శాఖనే పక్కకు మార్చిపోయిండు. రావాల్సిన టెండర్లు పిలిచిండ్రు, మాట్లాడుకోవాల్సింది మాట్లాడుకుండ్రు, అయిపోయిందని. ఇవాళ ఏం చెప్తున్నాడా అంటే రైతే రాజని. ఎవడయా రైతు రాజైంది? ఒక్కని పేరు చెప్పు. గజ్వేలో ఒక ఆయన ఉంటాడు, 500 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది, ఆయన ఒక్కడే రాజు అయిండు, నెత్తిన టోపీ పెట్టుకొని తిరుగుతున్నాడు. ఎకరా కోటి వండించే నువ్వు. కేసీఆర్ తప్ప ఈ రాష్ట్రంలో ఏ ఒక్క రైతన్నా ఎకరా కోటి సంగతి ఇడిచిపెట్టు. ఎకరా వ్యవసాయం చేస్తే లక్షల అప్పులలో కూరుకుపోయి 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భారతదేశంలో ఈ 3 సంవత్సరాలలో 3000 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్న రాష్ట్రము 2వ రాష్ట్రంగా ఈ దేశంలోనే నిలిచిందంటే నీ పాలనలో 1000 రోజుల పరిపాలనలో 3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న, రోజుకు 3 చొప్పున రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రాష్ట్రం భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. అలాంటి 3000 మంది రైతులను పొట్టవిన పెట్టుకున్న నువ్వు ఇవాళ రైతే రాజు అని సక్కల కూల పెడితే నమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. అది కాదు, నువ్వు రుణమాఫీ చేసిన అన్నో 17,000 కోట్లు. అయ్యా మహానుభావ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మీరు 3 ఏళ్లలో విడతల వారిగా కొంచెం ఇస్తే నువ్వు ఇచ్చింది మొత్తం మిత్తికే పోయింది. అస్సలు బాకి అట్లనే ఉంది, పాస్బుక్ బ్యాంకులు ఉంది, అప్పేమో నెత్తి మీద ఉంది, రైతేమో చిప్ప పట్టుకొని తిరుగుతున్నాడు. పురుగుల మందు డబ్బా అప్పు చేసి తాగి సచ్చే పరిస్థితి ఉన్నది. ఇవాళ నువ్వు రైతు రుణమాఫీ చేసినావా? 17,000 కోట్ల రూపాయలు చెల్లించినా అంటున్నావు కదా. చివరి విడత 4,000 కోట్ల రూపాయలకు జీవో ఇచ్చినావు. ఈ రోజు వరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. నీ 17,000 కోట్ల రూపాయల రుణం మీద ఈ 3 ఏళ్లలో బ్యాంకులలో 8,000 కోట్ల రూపాయల మిత్తి రైతు నెత్తి మీద ఉన్నది. ఇవాళ ఉన్న పలంగా నువ్వు 12,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లిస్తే తప్ప పేదోడి పాస్బుక్ పేదవాడికి చేతికి రాలేని పరిస్థితి ఉన్నది. ఈ అంశాన్ని మీరు నివేదించగలుగుతారా నీ వేదిక మీదకి వెళ్ళి అని చెప్పి నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అడుగుతున్నా.